అధ్యక్షుల వారికి కొన్ని వందల పరిశ్రమలు ఉన్నాయి అధ్యక్ష. ఏదో అధ్యక్ష రాత్రికి రాత్రి వెబ్సైట్లో తీశారని, పెయింటింగ్ వేసారని దగ్గుబాలు మాట్లాడుతుంటే మీరు అలా ఆలోచిస్తుంటే ఎలాగుంటుంది అధ్యక్ష? పరిశ్రమలు ఒక 2 పరిశ్రమలు కలిశాయంటే దానికి ఎన్ని నిబంధనలు ఉంటాయి అధ్యక్ష? రాత్రి వెబ్సైట్లో తీస్తే పరిశ్రమలు వేరైపోతాయి. ఒక ప్లాంట్ మీద ఒక పోస్టర్ మీద పెయింట్ వేస్తే పరిశ్రమలు వేరైపోతాయి అధ్యక్ష. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, మీకు నిండా మునిగిపోయారు, ఇందులో నిండా మునిగిపోయారు. ఈ ఇష్యూ మళ్ళీ బయటకు వస్తే ప్రజలు ఎప్పటికే చీకొడుతున్నారు, చెప్పులతో కొడతారని ఇష్యూని బయటకు రాకుండా హెరిటేజ్ ఇష్యూని తీసుకొస్తున్నారు అధ్యక్ష. వెబ్సైట్లో తీసిస్తే హెరిటేజ్ కి హిందూపురికి ఉన్న సంబంధాలు తెగిపోతాయి అధ్యక్ష. ఒక పరిశ్రమ కలిసి ఉందంటే, కలిసి వ్యాపారం చేస్తుందంటే వెబ్సైట్లో తీస్తే అయిపోతుందా? ఒక్క ఆధారం తండి, ఒక్క ఆధారం. ఏదో వేగ్గా మాట్లాడడం కాదు అధ్యక్ష. మీరు చెప్పండి ఒక పరిశ్రమ కలిసి ఉంటే వెబ్సైట్లో తీసినంత మాత్రాన ఆ పరిశ్రమలు వేడైపోతాయి అధ్యక్ష. ఒక పరిశ్రమ కలిసి ఉంటే ఫేక్ ట్రేస్ ఇస్తే వేడైపోతాయి అధ్యక్ష. రికార్డు ఉంటుంది కదా. ఒక్క ఆధారం కూడా లేకుండా వీళ్ళు తప్పు చేశారు. సాక్షాత్తు టీటీడీకి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, ఏవేవి కలిశాయో స్పష్టంగా చెప్పారు. ఈ విషయాలన్నీ బయటకు వస్తాయని సంబంధం లేని ఇష్యూని తెచ్చి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు చెప్పాలి అధ్యక్ష. సంబంధం లేని ఇష్యూలు మాట్లాడి అసలు ఇష్యూని పక్కదారి పట్టిస్తున్నారు.